కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కోహెడా ఫుడ్ మార్కెట్ శంకుస్థాపన కోసం రైతులను అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెళ్లే వరకు రైతులను బలవంతంగా నిర్బంధించారన్నారు. ఫుడ్ మార్కెట్ను రైతులు వ్యతిరేకించిన సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారని అన్నారు. రైతులకు పరిహారం ఇచ్చి శంకుస్థాపన చేయాలి, కానీ ఇలా భయపెట్టి శంకుస్థాపన చేయకూడదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూసి ఊరుకోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు మంత్రులు బయట తిరగలేరని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి, పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ పోలీసు నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. అంటే మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు. రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం మీరు చేసే అన్యాయానికి.